నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కూటమి 2 ఏళ్ల విజయాలు ప్రజల ముందుకు తీసుకువెళ్లాలి. శ్రేణులకు ప్రభుత్వ విప్ యనమల దివ్య పిలుపు. కాకినాడ జిల్లాలో ఓటర్ల జాబితాపై కసరత్తు. రాజకీయ పక్షాలపై కలెక్టర్ సమావేశం. జగ్గంపేటలో హాస్టల్ విద్యార్థులకు ఎమ్మెల్యే మెటీరియల్ పంపిణీ. శ్రేష్టమైన ఆహారం ఇవ్వాలన్న జ్యోతుల. మురమళ్ల దేవస్థానం హుండీల లెక్కింపు. 10 లక్షలకు పైగా ఆదాయం. అభివృద్ధి, సంక్షేమం సమప్రాధాన్యతతో తుని నియోజకవర్గాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్నామని, కూటమి 2 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం చేయాలని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తేటగుట్ట క్యాంపు కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ టీడీపీ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆమె క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ప్రజలతో మమేకం కావాలన్న ఆమె, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తల నిస్వార్థ సేవలే తెలుగుదేశం పార్టీకి శ్రీరామరక్ష అన్నారు. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లి రాబోయే స్థానిక ఎన్నికల సంగ్రామంలో 100% ఫలితాలు సాధించాలని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సీనియర్ నేత యనమల రాజేష్ ఆధ్వర్యంలో తుని మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనేని అబ్బాయి అధ్యక్షతన తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య విచ్చేశారు. ఈ సందర్భంగా కూటమి 2 ఏళ్ల పాలనలో పల్లె ప్రగతిలో పట్టణ అభివృద్ధి కృషి చేశామని, సీసీ రోడ్లు, పక్కా డ్రైన్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని, తుని పట్టణంలో కూడా ఇదే తరహాలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఈ సందర్భంగా ఆమె వివరించారు. అదేవిధంగా పెరుమల్లాపురం పంచాయతీలో పక్కా డ్రైన్లు నిర్మించి కోనలో ప్రధాన సమస్యను పరిష్కరిస్తున్నామని తెలిపిన ఆమె, రావికంపాడు వద్ద ఆర్ఓబి నిర్మించబోతున్నామని, ఫలితంగా కోనకు రవాణా సదుపాయాలు మరింత మెరుగుపడతాయన్నారు. ఇలా తాము చేసిన అభివృద్ధి పనులను ప్రజల ముందుకు తీసుకుని వెళ్లడంతో పాటు ప్రజా సమస్యలను నిరంతరం అధ్యయనం చేసి వాటిని పరిష్కరించడం ద్వారా ప్రజా మద్దతు కూడగట్టాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తల నిస్వార్థ సేవలే తెలుగుదేశం పార్టీ విజయాలకు సోపనాలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పరిశీలకులు వేణుగోపాలరాయుడు, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు ఇనిగంటి సత్యనారాయణ, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కాలిబోయిన చంద్రరావు, టౌన్ టీడీపీ అధ్యక్షురాలు కుసుమంచి శోభారాణి, కోటనందూరు మండల టీడీపీ అధ్యక్షుడు పోతల సూరిబాబు, తొండంగి మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ అంకవరెడ్డి రమేష్, మోతుకూరి వెంకటేష్, మల్లా గణేష్, కరప అప్పారావు, లోవ దేవస్థానం చైర్మన్ పెంటకోట భాస్కర్ సత్యనారాయణ, గాడి రాజాబాబు, వెలగా వెంకటకృష్ణారావు, పెనుముచ్చు నాగేశ్వరరావు, చిటికెల శ్రీనివాసరావు, పరవాడ తాతబాబు, తమరాణ వరలక్ష్మి, రామకృష్ణ, తమరాణ సత్యనారాయణ, సుర్ల బోడయ్య, నరహర్శెట్టి సూర్యప్రకాష్, కొర్రా రమణ, లంకా సునీల్, గజ్జి అప్పలరాజు, గజ్జి రాంబాబు, జక్కాన రామునాయుడు, మంతిన గంగాధర్, అంగులూరి సుధాకర్, గుడివాడ అప్పలనాయుడు, బడే మంగా తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే వేదిక అలంకరించిన మనసుని అబ్జర్వర్ గారికి కూడా నా నమస్కారాలు. మన కూటమి పాలన వచ్చి 2 సంవత్సరాలు దాటింది. ఈ 2 సంవత్సరాలు మనం ఎన్నో విజయాలు సాధించాలి. గ్రామాల్లో రోడ్లు, డ్రైన్స్, క్యాటిల్ షెడ్స్, అలాగే ప్రజల అవసరాల మేరకు బరియల్ గ్రౌండ్స్, ఎలక్ట్రికల్ పోల్స్, ట్రాన్స్ఫార్మర్స్ ఎన్నో ఏర్పాటు చేయగలిగారు. అలాగే తుని టౌన్లో కూడా రోడ్స్, డ్రైన్స్, బరియల్ గ్రౌండ్స్ ఏర్పాటు చేయగలిగారు. ఎన్నో సంవత్సరాల కల అయిన పెరుమాపురం డ్రైన్స్, రావికంపాడు రైల్వే ఓవర్ బ్రిడ్జ్, కృష్ణాపురం రోడ్, తొండంగి మండలం మెరక గ్రామాలకు 2వ పట్టకు నీరు మరియు కమ్యూనిటీ హాల్స్ ఈ 2 సంవత్సరాలలో మనం సాధించినటువంటి విజయాలు. ఈ విజయాలన్నీ మీరు ప్రజల వరకు తీసుకెళ్ళి వాళ్ళందరినీ కూడా మీకు మద్దతు పలికేలాగా వాళ్ళందరినీ ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. సంక్షేమంలో కూడా ఎన్నడూ లేని విధంగా పెరిగిన పెన్షన్లు, దీపం పథకం కింద సంవత్సరానికి 3 సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు, ఇంట్లో పిల్లలందరికీ తల్లికి వందనం, రైతులకు అన్నదాత సుఖీభావ లాంటి పథకాలతో ప్రజలకు ఎంతో మేలు చేశారు. ఇదే కాకుండా ఆటో డ్రైవర్ సేవలో, మత్స్యకార సేవలో, చేనేత కార్మిక సేవల్లో, ఎస్సీ ఎస్టీ సోదరుల కోసం, ముస్లిం సోదరుల కోసం ఎన్నో మంచి పథకాలు అమలు చేస్తున్నాం. ఈ పథకాలన్నీ కూడా మన ప్రజలకు వివరించాలి. మన కార్యకర్తలు, నాయకులు ప్రజలతో నిత్యం సమావేశమై వారి సమస్యలు తెలుసుకుంటూ వాటిని పరిష్కరించాలి. ప్రజల విశ్వాసాన్ని మరింత గెలుచుకోవాలి. అది మన బాధ్యత.
సానుకూల రాజకీయాలతోని శాశ్వత ప్రజల మద్దతు లభిస్తుంది. మన ప్రవర్తనే మన ప్రతిష్టను నిర్ణయిస్తుంది. మన విజ్ఞత, మన క్రమశిక్షణే మన బలం. ఇదే రాబోయే ఎన్నికలకు విజయ మార్గం. తొందరలోనే లోకల్ బాడీల ఎన్నికలు వస్తున్నాయి. మనమందరం సిద్ధంగా ఉండాలి. 100% స్ట్రైక్ రేట్తో మన కూటమి విజయం సాధించాలి. ఆ దిశగా ప్రజల మద్దతు కూడగట్టడానికి ఏ విధంగా మన కార్యాచరణ ఉండాలనేది ఈ మీటింగ్ ఎజెండా. అందరూ వారి వారి అభిప్రాయాలు తెలియపడాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే రాబోయే కాలంలో మనమందరం మరిన్ని మీటింగ్స్ పెట్టుకొని ప్రజా సమస్యలపై చర్చించాలి. చాలా కొద్దిపాటి సమయంలోనే ఈ మీటింగ్ని పిలవగానే మీరందరూ హాజరు వచ్చినందుకు మరొకసారి మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. అలాగే ఈ మీటింగ్ని జయప్రదం చేసిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. అలాగే నేను అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే సార్ ప్రోగ్రామ్ మీరందరూ కూడా చాలా బాగా చేసి బూత్ ఇన్ఛార్జ్ కానివ్వండి, మన కష్టాలు కానివ్వండి, యూనిట్ ఇన్ఛార్జ్ కానివ్వండి, మీరందరూ కూడా చాలా బాగా కష్టపడి కొన్ని నియోజకవర్గాన్ని నెంబర్ 1 స్థాయిలో నిలబెట్టినందుకు మీ అందరికీ కూడా ఇంకొక వారం ఉంది కాబట్టి ఈ ఎనామిలీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిశీలించి మీ అందరికీ కూడా బూత్ ఓటర్ లిస్ట్ కూడా మీకు అందరికి కూడా అందజేయడం జరుగుతుంది. మరొకసారి అందులో ఎనామిలీస్ ఎన్ని ఉన్నాయో చూసుకొని అవన్నీ మార్కింగ్ చేసి మాకు ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాము. ఇది ఎంత బాగా చేస్తే ఫలితాలు మనకు అంత అనుకూలంగా ఉంటాయన్నది నా నమ్మకం. కాబట్టి మీరందరూ కూడా మనం చేసిన కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం ఏ కార్యక్రమాలు అయితే చేస్తున్నా అవన్నీ కూడా ప్రజల వద్దకు చేర్చి ఇన్ని కార్యక్రమాలు మీ అందరికి ఎంతో కాలర్ ఎగరేసే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. వచ్చి 2 సంవత్సరాలైనా మీరందరూ కాలర్ ఎగరేసే విధంగా మా కూటమి ప్రభుత్వం ఇది చేసిందని ధైర్యంగా చూపించే విధంగా ఇవాళ మనం కార్యక్రమాలు చేపడుతున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు ప్రజల వద్దకు తీసుకెళ్ళి మరింత సపోర్ట్గా వాళ్ళు మనకు ఇచ్చేటట్టు చేయాలని మనస్ఫూర్తిగా కోరుచుకోండి. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా తీర్చిదిద్దుతున్నామని, గ్రామీణ విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. స్థానిక సంక్షేమ వసతి గృహాల వార్డెన్లో పడాల రోజా పిట్టా ప్రభాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వం సమకూర్చిన మెటీరియల్స్ను ఆయన విద్యార్థులకు పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న ఆయన వంటగదులు పరిశీలించారు. విద్యార్థులకు శ్రేష్టమైన పౌష్టికాహారం అందించాలని ఆయన సూచించారు. సిబ్బంది అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా అంటే మీ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ విద్యా విధానంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. అంటే 3 అంచెలుగా ప్రాథమిక పాఠశాలలో ఇవాళ మీ అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఒకటి ఆర్డినరీ ప్రైమరీ స్కూల్, 2 మోడల్ స్కూల్, 3 ఫ్రీ స్కూల్. అంటే ఇంటర్మీడియట్ దాకా కూడా మీ గ్రామంలో మీరే చదువుకునేటటువంటి అవకాశం కలిగి ఉన్నారు ఆ విధానంతో. అయితే వాటిని ఉపయోగించుకోవాల్సినటువంటి బాధ్యత ఇవాళ మీ తల్లిదండ్రుల మీద ఉన్నాయి, మీ మీద. నువ్వెవరా బాబు, ఎక్కడి నుంచి వచ్చావు? మల్లవరం నుంచి వచ్చావు. మీ ఊళ్ళో స్కూల్ నువ్వేం చదువుతున్నావు? 4th క్లాస్ చదువుతున్నావు. మీ ఊళ్ళో కూడా 4th క్లాస్ ఉంది. హై స్కూల్ దాకా ఉంది కదా మీకు.
ఇంకా బెటర్ ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలోనే ఇక్కడ కూడా వచ్చి చదువుకుంటాం. అంటే ఆయన తల్లిదండ్రులు వీళ్ళు ప్రత్యేకించి ఒక హాస్టల్లో అయితే జాగ్రత్తగా చదువుకుంటాడు. నేను కొన్ని గ్రామంలో అయితే గాలి తిరుగులు జరగకుండా అని చెప్పి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి హాస్టల్స్లో మిమ్మల్ని చదివించాలి. స్తోమత లేకపోయినా సరే ప్రైవేట్ స్కూల్లో చదివించేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ సాంప్రదాయ అలవాటు. నేనేమంటానంటే ప్రైవేటు స్కూల్లో టీచింగ్ చెప్పేటటువంటి మీకు పాఠాలు చెప్పేటటువంటి ఉపాధ్యాయుల కంట మన ప్రభుత్వ పాఠశాలలో మీకు పాఠాలు చెప్పేటటువంటి ఉపాధ్యాయులే. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2026 ప్రక్రియలో భాగంగా జిల్లాలో రూపొందించనున్న ఓటరు జాబితాను అత్యంత పారదర్శకంగా దోషరహితంగా సిద్ధం చేసేందుకు సహాయ సహకారాలను అందించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలను కోరారు. కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఎన్నికల కమిషన్ సూచనల మేరకు జిల్లాలో చేపడుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, సర్ కార్యకలాపాలు, పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్, కొత్త పోలింగ్ కేంద్రాలకు ప్రతిపాదన వంటి అంశాలను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకీయ పార్టీలు ప్రతినిధులకు వివరించారు. ఈ కార్యక్రమాలు అన్ని సజావుగా సాగేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ సహకారాన్ని అందించాలని కోరారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి దాదాపు 100 ఓట్లు యావరేజ్ వెళ్ళిపోతాయి, తగ్గుతాయి. మనం పాత నంబర్ బట్టి చెప్పండి. ఇప్పుడు మీకు ఏదైనా ఉంటే చెప్పండి. 1200 పెట్టాము, 1200 క్రైటీరియా పెట్టుకున్నాము. ఇప్పుడు కొన్ని ఓట్లు కూడా ఇప్పుడు ఎగిరిపోతాయి కదా. ఇప్పుడు దాదాపు 1,95,000 మన జిల్లాలో 16,55,811లో 1,95,000 డెలిట్ అవుతాయి. అది పోలింగ్ కేంద్రాలు అప్రూవ్ అయితే. సో ఇది ప్రస్తుత పరిస్థితి. పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి కదండి, ప్లస్ స్టేషన్ ఆ లొకేషన్స్ ఎలాగో ఒకసారి మాకు క్యాంప్ పెట్టి కొంచెం చూపించాను. అడ్రస్ ఉంటాయి. సో అర్బన్లో కొన్ని కేసెస్లో 100, 200 కూడా ఉన్నాయి. కొన్ని కేసెస్లో 400 ఉన్నది కూడా ఉన్నాయి. ఎందుకంటే మన 3rd బటాలియన్ ఆ ప్రాంతంలో ఆ ఇల్లులంతా ఎప్పుడో కాలిపోయినాయి. బట్ ఆ ఓట్లు ఇంకా జాబితాలో కొనసాగుతుంది. అవన్నీ కూడా ఇప్పుడు తొలగిస్తున్నాం. మనము పంపించడం జరిగింది. ఎన్ని పోలింగ్ కేంద్రాలు మనము పెంచుతున్నాము, ఎన్ని పోలింగ్ కేంద్రాలు పేరు మారుస్తున్నాము అనేది అంతా కూడా మనం పంపడం జరిగింది సిఇఓ ఆఫీస్కి. అక్కడి నుంచి అవి ప్రతిపాదనలు అప్రూవ్ చేసి వస్తే మనకి 1822 పోలింగ్ కేంద్రాలు తయారవుతాయి. మన ఫైనల్ రూల్లో పేరు వచ్చేస్తుంది. సో దట్ ఈస్ అడ్వాంటేజ్. తర్వాత పెట్టుకున్న వాళ్ళు పేరు వెనకాల బ్యాక్ ఎండ్ యాడ్ అవుతుంటూ ఉంటుంది, కానీ రోల్లో రాదు. మళ్ళీ నెక్స్ట్ రోల్ రివిజన్ వచ్చినప్పుడే రోడ్లు యాడ్ అవుతుంది. సో ఇది అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం విజయరామ అగ్రహారం గ్రామంలో భూ నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. భూసేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వం తమ ఇళ్లు, పంట భూములు తీసుకుందని, కానీ సరైన పరిహారం ఇవ్వలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మొత్తం కుటుంబాల్లో 40 కుటుంబాలకు మాత్రమే ఇళ్ల స్థలాలు ఇచ్చారని, సుమారుగా 40 కుటుంబాలకు పైగా ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం జరగలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు వెంటనే పరిహారం, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. మాది రాంబెల్లి మండలం, అనకాపల్లి జిల్లా, విజయరాంపురం అగ్రహారం. మేము భూములు SCZ వాళ్ళు వచ్చి మా భూములు తీసుకున్నారు. మా భూములు తీసుకున్నప్పుడు ఏం చెప్పారంటే, మీకు అన్నీ ఇస్తామమ్మా, ఇల్లు అన్నీ చూపిస్తాం, మీరు ఇంట్లో ఉంటే ఇల్లు అన్నీ మీకు సౌకర్యాలు అన్నీ వస్తాయి అలాగని చెప్తేనే ఆ రోజు భూములు ఇచ్చేవాడిని మేము. లేకపోతే భూములు ఇచ్చేవాళ్ళం కాదు. ఈ రోజేమో కొంతమందికి న్యాయం చేశారు, కొంతమందికి జరగలేదు. అందువల్ల మాకు న్యాయం జరగాలని ఎమ్మెల్యే గారికి కుదిరితే ముఖ్యమంత్రి గారికి అందరికీ వెళ్ళేటట్టు చూడాలని, న్యాయం జరిగేటట్టు మేము కోరుకుంటున్నాం అండి. మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము, MR ఆఫీస్కి తిరిగాం, అన్నీ తిరిగాము, కానీ న్యాయం జరగలేదు. మాకు న్యాయం జరగాలని
మేము వేడుకుంటున్నాం. మాకు మీరు భూములు పోయా ఇల్లు కూడా పోయా? ఇల్లు కూడా పోయండి. ఇల్లు పోయే కాబట్టే మేము పోరాడుతున్నాం అండి. అనకాపల్లి కలెక్టర్ ఆఫీస్కి కూడా వెళ్ళి ఎన్నోసార్లు మేము అర్జీలు పెట్టుకున్నాం. ఇప్పుడు కూడా ఫోన్లు వస్తున్నాయండి, మీకు న్యాయం జరిగిందని అంటున్నారు, కానీ మాకు న్యాయం జరగట్లేదు. మొన్న కూడా ఫోన్ చేశారు కలెక్టర్ ఆఫీస్ నుంచి, మీకు న్యాయం జరిగిందమ్మంటే లేదని చెప్తున్నానండి ఫోన్ చేస్తే. దగ్గర 30 పేర్ల పైన ఇవ్వాలండి, 30-40 పేర్ల పైన ఇవ్వాలి. వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలని మేము వేడుకుంటున్నాం. ఎమ్మెల్యే గారికి, ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి అందరినీ వేడుకుంటున్నాం. మాకు న్యాయం జరగాలి, లేకపోతే మేము ఉద్యమిస్తాం కూడా. ఇక్కడ మేము కూడా ధర్నాలు చేస్తాం. ఇవ్వకపోతే అందరిలాగా వాళ్ళకిలాగే మాకు న్యాయం జరగాలి. న్యాయం ఇల్లు కావాలి, మాకు ఇల్లు కావాలి, స్థలం కావాలి. మాకు వాళ్ళకి ఎలా చేశారు మాకు అది కావాలి. అది వాళ్ళకి ఏం జరిగింది, వాళ్ళకి ఏమి ఇచ్చారో ఇల్లు స్థలాలు మాకు అవి కూడా ఇవ్వాలి. అందరికీ ప్యాకేజీలు ఇవ్వాలి, అందరికీ న్యాయం జరగాలి. మా భూములు కోల్పోయి ఇంకెక్కడ మాకు భూమి లేదు కూడా, ఇక్కడే ఉన్నది మాకు ఇల్లు భూము అన్నీని. అది సార్ మేము కోరుకున్నది. సీఎం గారికి, ఎమ్మెల్యే గారికి, డిప్యూటీ సీఎం గారికి అందరికీ చేతులు జోడించి నమస్కరించి ప్రార్థిస్తున్నాం. మాకు అన్యాయం జరిగింది, న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. రాంబెల్లి మండలం విజయరాంపురం అగ్రహారం ఎస్సీజెడ్ నిర్వాసితులు 2019లో ఎస్సీజెడ్ కోసం ప్రభుత్వం ఇక్కడ భూములు తీసుకోవడం జరిగింది. అంతకుముందు పూర్వం నుంచి కూడా వాళ్ళ పూర్వీకుల నుంచి కూడా ఇదే ప్రాంతంలో పక్కా ఇల్లు నిర్మించుకొని సుమారుగా 50 కుటుంబాలు జీవనం సాగిస్తూ ఉన్నారు. వీళ్ళ భూములన్నీ కూడా ప్రభుత్వం ఎస్సీజెడ్ వివిధ రకాల పరిశ్రమల కోసం తీసుకోవడం జరిగింది. కానీ ఇవాళకి కూడా 50 కుటుంబాలు సుమారుగా ఎవరైతే ఉన్నారో వీళ్ళు పక్కా ఇల్లు నిర్మించుకొని ఇక్కడే కుటుంబాలతో సహా జీవిస్తున్నా కానీ వీళ్ళకి R&R ప్యాకేజ్ ఇవ్వడంలో చాలా నిర్లక్ష్యం అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడేమో పోలీసుల్ని, రెవెన్యూ వాళ్ళు ఉపయోగించుకొని ఇక్కడ భూములు బలవంతంగా తీసుకొని మీకు పునరావాసం మాత్రం లేదు, ప్యాకేజీ లేదని చెప్పేసి చెప్పడం పట్ల పేదలను మోసం చేయడం అని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం సంబంధిత అధికారులు ఇక్కడ ఎస్సీజెడ్ అభివృద్ధి పేరుతోటి బలవంతంగా భూములు లాక్కొని పేదలకు న్యాయం చేస్తామని చెప్పి గతంలో చెప్పినటువంటి మాటలు నిలబెట్టుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీకి ఇటు అధికారులని ఇటు ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేకపోతే మాత్రం ఈవేళ నిర్వాసితులు ఏదైతే శాంతియుతంగా ధర్నా చేపట్టారో వీళ్ళ యొక్క పోరాటానికి సిపిఎం పార్టీ కూడా పూర్తిగా అండదండలు అందిస్తూ ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని, ప్రభుత్వం ఒకరికొకలాగా చేయడం అనేది భావ్యం కాదు. కాబట్టి వందలాది ఎకరాల భూములు తీసుకొని వీళ్ళు ఏం పాపం చేశారని చెప్పేసి ప్రభుత్వాన్ని అధికారులను ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు తక్షణమే జోక్యం చేసుకుని ఎవరైతే నిర్వాసిత కుటుంబాలు ఉన్నారో వీళ్ళందరూ కూడా R&R ప్యాకేజీ పూర్తి స్థాయిలో ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో శేషాద్రి కలెక్టర్ గారు చెప్పారు, ఏదైతే ఇక్కడ రైతులు ఉన్నారో రైతులకి 50% అబవ్ వ్యవసాయ భూమి కనుక లైవ్లీవుడ్ జీవనం ఉపాధి కోల్పోయినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు కూడా R&Rలోకి వస్తారని చెప్పారు. మరి ఈరోజు భూమి అంతా పోయి ఇక్కడ ఇల్లులు మాత్రమే ఉంచేసి మీకు ఎటువంటి R&R ప్యాకేజీ కానీ R&R ఇది కానీ ఇవ్వమని చెప్పి అంటే మరి మోసం చేయడం కాదా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. కాబట్టి నిర్వాసితులు అడిగింది అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిత్య కళ్యాణం పచ్చతోరణం విరాజిల్లుతున్న మొరమండ శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం హుండీల లెక్కింపు జరిగింది. 4 నెలలకు గాను 10 లక్షల రూపాయల పైన ఆదాయం సమకూరినట్లు చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు, అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ తెలిపారు. అమలాపురం తనిఖీ అధికారి రామలింగేశ్వరరావు సమక్షంలో హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. తొలుత ఆలయ అర్చకులు యనమంట్ర సుబ్బారావు హుండీలకు హారతి ఇచ్చి ప్రారంభించారు. కార్యక్రమంలో ధర్మకర్తలి మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది, బ్యాంకు సిబ్బంది, రెవెన్యూ, పోలీస్, సత్యసాయి సేవాదళ్ భక్తులు హుండీ లెక్కింపు సేవలో పాల్గొన్నారు.
కాకినాడ జిల్లా తుని మండలం ఎస్ అన్నవరం పంచాయతీ పరిధిలో గల శ్రీ పరదేశమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య 50,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఈ మొత్తాన్ని తుని మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనేని అబ్బాయి ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ ప్రగడ శివకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పొలిశెట్టి రామలింగేశ్వరరావు, అప్పన రమేష్, బోడాల జమీలు, చోడిశెట్టి గణేష్, ఎంపీపీ పొప్పన రాము, బోనం చిన్నబాబు, కంకిపాటి రమణ, ఉగ్గిన శ్రీను, చోడిశెట్టి శేషగిరి, తుమ్మలపల్లి నాని, దుబ్బాసి ప్రసన్న, వంగలపూడి నాగేంద్ర, కర్రి ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లిలోని సుభద్ర బలరామ సహిత జగన్నాథ స్వామిని రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి ఉగ్గిన అప్పారావు సారథ్యంలో అనకాపల్లి నియోజకవర్గం సమన్వయకర్త మలసాల భరత్ కుమార్, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు, నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షులు జాజుల రమేష్ దర్శించుకున్నారు. 83వ వార్డు అధ్యక్షులు బుద్ధ భాస్కర్రావు, 84వ వార్డు అధ్యక్షులు కోరుకొండ రాఘవ, 82వ వార్డు అధ్యక్షులు అల్లు త్రినాథ్, నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు ఏవి రత్నకుమారి స్వామివారి దగ్గర ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మలసాల భరత్ కుమార్ను ఆలయ ఈవో చంద్రతేజ ఘనంగా సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు కడిమిశెట్టి సతీష్, మాజీ కౌన్సిలర్ నడిశెట్టి మధు, దాడి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. సమస్తదేవ సంసేవ్య మణిమాద్యస్య సిద్ధిదం కిమాంద్ర సమస్తదేవ సంసేవ్య మణిమాద్యస్య సిద్ధిదం కిమాంద్ర. అనకాపల్లి పట్టణంలో స్థానిక 83వ వార్డులో ఉన్నటువంటి జగన్నాథ స్వామి వారిని
దర్శించుకోవడం జరిగింది. ఇక్కడ మా వైసీపీ కార్యకర్తలందరి సమక్షంలో అమ్మవారిని వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి భాస్కర్రావు గారు, అదేవిధంగా మా అనకాపల్లి యూత్ ప్రెసిడెంట్ అయినటువంటి రమేష్ గారు, అలాగే పట్టణ పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి జానకిరావు గారు, ఎన్టీ 4వ వార్డు ఇన్ఛార్జ్ రాజు గారు అందరి సమక్షంలో, అలాగే మహిళా విభాగం అధ్యక్షుడు పద్మకుమార్ గారు అందరం కలిసి స్వామివారిని దర్శించుకొని ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, అనకాపల్లి ప్రజలకి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఆశీస్సులు ఉండి అనకాపల్లి ప్రజలందరూ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుడు. అనకాపల్లి జిల్లా సబ్బవరంలో ప్రజల స్వచ్ఛంద సంస్థ ఐసిడిఎస్ ఎన్జిఓ వెలుగు విద్యాశాఖ సంయుక్తంగా మానవ అక్రమ రవాణా అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. మండల పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో సబ్బవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ రామచంద్రరావు, ఎంపీడీఓపి పద్మజ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా అనేది సమాజానికి తీవ్రమైన ముప్పన్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, నిరుపేద కుటుంబాలకు చెందిన వారు ఉద్యోగాలు, విద్య, వివాహాల పేరుతో మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. అపరిచితుల మాటలు నమ్మి ఎవరు వారితో వెళ్లవద్దని, ఏవైనా అనుమానాస్పద సంఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిపిఎం రత్నప్రభ పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైనటువంటి సిఐ గారికి, డిఆర్ఏ చూసిన ఏపీడీ గారికి, ఇంకా ప్రజల సంస్థ ప్రతినిధులకు, పత్రికా విలేకరులకు, ఐసిడిఎస్ సిబ్బందికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలకు కూడా నా అభినందనలు. ప్రస్తుతం సమాజంలో ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అన్నది ఎక్కువగా వేధిస్తున్న సమస్య. సరిగా వాళ్ళ శ్రమను దోచుకోవడానికి కానీ, శారీరకంగా దోచుకోవడానికి కానీ ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ని వినియోగించుకుంటున్నారు. అందులో ముఖ్యంగా ఆడపిల్లలు అయితే లైంగికంగా వేధించి దోపిడీ చేసి వాళ్ళని వేరే వేరే సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగించుకోవడం, అలానే ఉద్యోగాలని ఆశ చూపి పిల్లల్ని కానీ, యువతి యువకులను కానీ, నిరుద్యోగులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని వేరే దేశానికి పంపిస్తామని చెప్పి వారిని రకరకాల పద్ధతుల్లో దోచుకోవడం ఇంకొక రకమైనటువంటి హ్యూమన్ ట్రాఫికింగ్. ఇవన్నీ కూడా మనం అరికట్టాలంటే ముందు అవేర్నెస్ ఉండాలి మనకి. ఆడపిల్లలకి ఏ విధంగా మనం ప్రవర్తిస్తే ఎక్కువగా వేరే వాళ్ళ ప్రలోభాలకు లోన్ కాకుండా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూటమి 2 ఏళ్ల విజయాలు ప్రజల ముందుకు తీసుకువెళ్లాలి. శ్రేణులకు ప్రభుత్వ విప్ యనమల దివ్య పిలుపు. కాకినాడ జిల్లాలో ఓటర్ల జాబితాపై కసరత్తు. రాజకీయ పక్షాలపై కలెక్టర్ సమావేశం. జగ్గంపేటలో హాస్టల్ విద్యార్థులకు ఎమ్మెల్యే మెటీరియల్ పంపిణీ. శ్రేష్టమైన ఆహారం ఇవ్వాలన్న జ్యోతుల. మురమళ్ళ దేవస్థానం హుండీల లెక్కింపు. 10 లక్షలకు పైగా ఆదాయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.